నీవే నా సర్వస్వం ఎయిత్ పార్ట్. మేఘ అజయ్ని వదిలి ఎప్పటినుంచి నేను నీకు తెలుసు జై అని అడిగింది. ముందు అందరూ తిందాం పదండి అన్నాడు అజయ్. దాంతో మేఘ మూతి తిప్పుకొని వెళ్ళి బెడ్ మీద కూర్చుంది. అది చూసిన అజయ్ నవ్వుతూ మేఘ దగ్గరకు వెళుతూ అందరినీ చూసి మీరు వెళ్ళి స్టార్ట్ చేయండి, మేము జాయిన్ అవుతాం అన్నాడు. ఇక్కడ నుంచి దొబ్బేమని ఇండైరెక్ట్గా చెప్తున్నావారా అని అన్నాడు కరణ్. అర్థమైంది కదా ఇక అని డోర్ వైపు చెయ్యి చూపించాడు అజయ్. దుర్మార్గుడురా నువ్వు అన్నాడు కరణ్. మేము కింద వెయిట్ చేస్తాము, త్వరగా అలక తీర్చుకొని రండి, పదండి గాయ్స్ అన్నాడు గౌతమ్. అందరూ నవ్వుతూ వెళుతుంటే అజయ్కి కాల్ వచ్చింది. ఆనంద్ అని పిలిచి 2 days తర్వాత వీళ్ళతో మీటింగ్ ఫిక్స్ చేయి అని ఫోన్ ఇచ్చాడు అజయ్. ఇక్కడ వాళ్ళు గమనించిన విషయం ఏమిటంటే అందరూ వెళ్ళేటప్పుడు సమీర మెల్లిగా బాల్కనీలోకి వెళ్ళింది. అది గమనించని అజయ్ అందరూ వెళ్ళిపోయారనుకొని డోర్స్ క్లోజ్ చేశాడు. ఇప్పుడేంటి అలిగావు, నేను బతిమాలాలా అన్నాడు అజయ్. మేఘ కళ్ళ నిండా నీళ్లతో తలెత్తి అజయ్ని చూసింది. అమ్మో నువ్వు ఇలా ఏడిస్తే నాకు నచ్చదని తెలుసు కదా అంటూ మేఘ కళ్ళు తుడిచాడు అజయ్. సమీర బాల్కనీలో సైడ్లో నిలబడి వీళ్ళకి కనిపివ్వకుండా తన ఫోన్లో నవ్వుతూ వీడియో తీస్తోంది. అయితే నాకెందుకు నిజం చెప్పలేదు అని అడిగింది మేఘన. నీకు అన్నీ చెబుతాను కానీ ముందు ఆ నేహ ఆదిత్య వాళ్ళ పని చూసి ఈవినింగ్ నుంచి టైం అంతా మనదే బంగారం అంటూ మేఘాని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అజయ్. అది చూసి సమీర నవ్వుకొని ఫోటో తీసింది. మేఘ అజయ్ చుట్టూ చెయ్యి వేసి వాళ్ళని ఎలా డీల్ చేస్తావు జై అని అడిగింది. ఇప్పుడు వాళ్ళ విషయం వద్దు, వాళ్ళని ఎక్కడికి పంపాలో అక్కడికే పంపుతా సరేనా, ఇప్పుడు వాళ్ళ గురించి కాదు, కొంచెం నన్ను పట్టించుకో అంటూ మేఘ మెడ వంపులో తలపెట్టి మేఘ మెడ మీద ఉన్న చిన్న పుట్టుమచ్చపై కిస్ చేశాడు అజయ్. గట్టిగా కళ్ళు మూసుకొని మిస్ యూ టూ జై అంటూ మేఘ తన పెదవులను అజయ్ మెడ వంపులో ఆనించి అలానే ఉండిపోయింది. రొమాంటిక్ కపుల్స్ సో క్యూట్ అనుకుంటూ ఒక చేతితో కళ్ళు మూసుకొని ఇంకో చేతితో వీడియో కంటిన్యూ చేసింది సమీర. మేఘ అజయ్ని వదిలి స్పీడ్గా పైకి లేసింది. ఏంటిది ఇలా ఉన్నట్టుండి స్పీడ్గా పైకి లేసింది, కొంపదీసి నన్ను చూసేసిందా ఏంటి అని టెన్షన్ పడుతూ కటన్ వెనకాల నిల్చుంది సమీర. ఏంటే అలా లేసావు, ఏమైంది అని అడిగాడు అజయ్. అజయ్ని చూస్తూ జై నా తాళి ఎక్కడా అని అడిగింది మేఘ. అవును, మేఘ మెడలో తాళి లేదు. మళ్ళీ పెళ్లి చేస్తారా వీళ్ళకి, ముందు అజయ్ అన్న ఏం చెప్తాడో చూద్దామని వీడియో కంటిన్యూ చేసింది సమీర. ఏంటి జై సైలెంట్గా ఉన్నావు, అసలు ఇది ఎందుకు తీశారు, అది ఉనుంటే నాకెప్పుడో నిజం తెలిసేదిగా అని ఏడుస్తూ అడిగింది మేఘ. అమ్ము అప్పుడు నీ కండిషన్ బాలేదురా, నీకు మేము గుర్తులేము. ఆ టైంలో నువ్వు తాళిని చూసి ప్రెషర్ తీసుకుంటే కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ టైంలో ఇది నీ మెడలో ఉండటం కన్నా నువ్వు ప్రాణాలతో ఉండటం ముఖ్యం, అందుకే అని కన్నీళ్లు వస్తుంటే అంతకు మించి చెప్పలేకపోయాడు అజయ్. ప్లీజ్ జై అని అజయ్ని హక్ చేసుకొని వెన్ను నిమిరింది మేఘ. దాంతో అజయ్ కంట్రోల్ అయ్యి మేఘాని దూరం జరిపి తన జేబులో నుంచి పర్స్ తీసి అందులో మేఘ అజయ్ హక్ చేసుకున్న ఫోటో వెనకాల ఉన్న తాళిని బయటకు తీశాడు. ఇది ఆ రోజు నుంచి నా దగ్గరే ఉంది అమ్ము, దీంతోనే నాకు రోజు మొదలయ్యేది అని, పెళ్లిలో దీన్నే నీ మెడలో వేస్తాను సరేనా అన్నాడు అజయ్. నాకు ఇంకా ఏ పెళ్ళి వద్దు జై, మనకెప్పుడో పెళ్ళి అయిపోయింది, నాకు అది చాలు, ప్లీజ్ జై ఇది నా మెడలో వెయ్యి ఇప్పుడే అనింది మేఘ. అజయ్ అది కాదు అమ్ము అంటుంటే వద్దు జై, నాకు నువ్వెంతో ప్రేమతో కట్టినా ఈ తాళి చాలు, మళ్ళీ పెళ్ళి అవన్నీ వద్దు, అందరికీ తెలియాలి అంటే రిసెప్షన్ చేసుకుందాం, అంతేకాని మళ్ళీ పెళ్ళి చేసుకొని ముందు మనం చేసుకున్న పెళ్ళికి విలువ లేకుండా పోతుంది అనింది మేఘ. నీకు ఇష్టం లేకుండా ఏం జరగదు అమ్ము అని ఆ తాళిని పట్టుకొని మేఘ మెడలో వేశాడు. మేఘ సంతోషంగా కళ్ళు మూసుకుంది. అజయ్ పక్కన డ్రెస్సింగ్ టేబుల్పై ఉన్న కుంకుమ తీసుకొని మేఘ నుదుటిన పెట్టాడు. ఇదంతా వీడియో తీస్తున్న సమీర కళ్ళు తుడుచుకొని దేవుడా మా మేఘ అన్నయ్య
మా మేఘ అజయ్ అన్నయ్య ఎప్పటికీ ఇలానే ఉండాలి అని కోరుకొని ఇంకా వెళ్ళిపోదాం అనుకొని అటు ఇటు చూస్తుంటే బాల్కనీ డోర్ కనిపించి డోర్ ఓపెన్ చేసింది. అక్కడ బాల్కనీ నుంచి కిందకు స్టెప్స్ ఉంటే అది చూసి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోయింటే నేను సర్కస్ ఫీట్లు చేయాల్సి వచ్చేది అని స్లోగా డోర్ వేసి కిందకి వెళ్ళిపోయింది సమీర. మేఘ కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తుంటే అది చూసి అజయ్ మేఘ నుదుటిన ముద్దు పెట్టాడు. తర్వాత కళ్ళపై పెట్టాడు. అయినా మేఘ కళ్ళు తెరవకపోవడంతో చిన్న స్మైల్ ఇచ్చి మేఘ పెదవులను అందుకున్నాడు. ఎలాంటి కోరిక లేని ఆ ముద్దులో 2 ఏళ్ల తన బాధను ప్రేమను తెలియజేస్తుంటే మేఘ కూడా తన పెదవులను జతకలిపింది. పావుగంట తర్వాత ఎవరో తలుపు కొడుతుంటే అజయ్ మేఘాని మెల్లిగా వదిలి ఫ్రెష్ అవ్వు అని వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా నేహాని చూసి తన కళ్ళు ఎర్రగా అవుతుంటే ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగాడు అజయ్. అది తినడానికి అని నసుకుతూ ఉంటే నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా కసిరాడు. దెబ్బతో భయంగా అక్కడి నుంచి 1 నిమిషంలో కిందకు వచ్చేసింది నేహ. అలా వచ్చిన నేహని చూసి కింద కరణ్ వాళ్ళంతా గట్టిగా నవ్వుతుంటే కోపంగా అందరినీ చూసి ఇప్పుడు నేను మా బావతో కలిసి తింటాను చూడండి, అప్పుడు మీ తిక్క కుదురుతుంది అంది నేహ. అప్పుడే అక్కడికి వచ్చిన సమీర వర్డ్లోనే బెస్ట్ జోక్ అంటే ఇదే అనింది నవ్వుతూ. కరెక్ట్గా చెప్పావక్క అనింది నిధి. అందరూ కలిసి అలా అంటుంటే నేహకి కోపం వచ్చి ఆదిత్యని చూసింది. ఆదిత్య అక్కడ జరిగేది పట్టించుకోకుండా ఏదో డీప్గా ఆలోచిస్తున్నాడు. అది చూసిన నేహ వీడిని నమ్ముకొని వచ్చాను, ఏం చేస్తాడో ఏంటో, ఏమన్నా రివర్స్ అయితే మొత్తం వీడి మీదే తోసేయాలని ఒక కన్నింగ్ నవ్వు నవ్వింది. అందరూ సమీ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు. అది వాష్రూమ్కి వెళ్ళాను అని చెప్పింది సమీర. ఇంతలో గౌతమ్ పైకి లేశాడు. ఏమైంది వీడికి అని అందరూ గౌతమ్ చూసే వైపే చూశారు. అక్కడ మేఘ మెడలో తాళి, నుదుటిన కుంకుమ, తన మొహంలో కొత్త కళను తెస్తే తన పక్కన అజయ్ చేతిలో చెయ్యి వేసి ఎంతో సంతోషంగా వస్తున్న మేఘని చూసి అందరూ ఎంతో చూడచెక్కని జంట అనుకున్నారు. నేహ కూడా ఒక్క క్షణం ఎంత అందంగా ఉంది అనుకుంది మేఘాని చూసి. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకుని సైలెంట్ అయ్యింది. ఆదిత్య మేఘని ఎంతో ప్రేమగా చూసి పక్కన అజయ్ని మాత్రం చాలా కోపంగా చూశాడు. అది గమనించిన అజయ్ ఆదిత్యని ఒక్క చూపు చూశాడు. దాంతో ఆదిత్య నాకేం భయం లేదన్నట్టు చూశాడు. గౌతమ్ మేఘ దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం వాళ్ళు చెప్పిన దానికన్నా ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నావు బంగారం అని మేఘ నుదుటిన ముద్దు పెట్టాడు. సరే ఇప్పటికి లేట్ అయింది, పదంది తిందాం అని అందరూ డైనింగ్ హాల్కి వెళ్ళారు. అక్కడికి నేహ కూడా రావడంతో తినేటప్పుడే ఎందుకు గొడవ అని సైలెంట్గా ఉన్నాడు అజయ్. దానికే నేహ పొంగిపోయి అజయ్ పక్కన కూర్చోవడానికి వెళ్ళింది. కానీ అజయ్ గౌతమ్కి మేఘకి మధ్యలో కూర్చున్నాడు. అది చూసి నేహ తిట్టుకుంటూ వెళ్ళి వేరే పక్క కూర్చుంది. అందరూ తినేసి హాల్లో సెటిల్ అయ్యారు. అంతలో నేహ వాళ్ళ అమ్మ వచ్చి ఏ అమ్మ ఏ మందు పెట్టావే నా అల్లుడికి, రూమ్లోకి వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చేసాడు అనింది. చూడండి మేఘాని అజయ్ 2 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు కాదు సరేనా అని కొంచెం గట్టిగానే చెప్పాడు మహేంద్ర గారు. అప్పుడు కూడా ఏం పెట్టి చేసుకునిందో అనింది శకుంతల కోపంగా. అజయ్ కోపంగా లేస్తుంటే మేఘ స్పీడ్గా లేచి మీ అమ్మ ఏ మందు పెట్టి ఈ బిడ్డని కనిందో మీకు బాగా తెలుసు కదా, అదే నేను పెట్టింది అనింది. పెద్ద చిన్న తేడా లేకుండా ఎలా మాట్లాడుతుందో చూడండి, అయినా మిమ్మల్ని ఏం లాభం, మీకు అంత అలుసు ఇచ్చినా నా అల్లుడిది తప్పంతా అనింది శకుంతల. అయినా ఇలాంటి పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడే వాళ్ళు మనకెందుకు అజయ్ అని మేఘాని చూస్తూ ఇప్పుడు చెప్తున్నా, ఈ ఇంటికి వారసుడిని తెచ్చిన నా కూతురే ఈ ఇంటి కోడలు అజయ్ భార్య అనింది శకుంతల. అంతే నెక్స్ట్ సెకండ్ మేఘ కోపంగా శకుంతల గొంతు పట్టుకొని తోసుకుంటూ వెళ్ళి గోడకు ఆనించింది. మధ్యలో ఆపడానికి వచ్చిన నేహాని ఎడమ చేత్తో ఒకటి పీకింది. దెబ్బకు 4 అడుగుల వెనక్కి వెళ్ళి కింద పడింది నేహ. అందరూ ఆపటానికి ట్రై చేశారు కానీ మేఘ చూసిన చూపుకి సైలెంట్ అయ్యారు. ఏంటి సైలెంట్గా ఉన్నానని వారసుడు భార్య అంటున్నావు, ఇప్పుడు మాట్లాడు అని గట్టిగా శకుంతల గొంతు నులిమింది. బాబు అజయ్ నువ్వు చెప్తేనే దానికి కోపం తగ్గుతుంది, చెప్పు బాబు అని సుమా గారు టెన్షన్ పడ్డారు.
నా మొగుడి పేరు పక్కన కలలో కూడా ఇంకో పేరు ఊహించుకోను. ఇంకోసారి నీ కూతురు పేరు కానీ ఇంకెవరైనా పేరు కానీ జై భార్య అని చెప్పినా చంపి పారేస్తాను, అర్థమైందా అని గట్టిగా అరిచింది మేఘ. శకుంతల ఊపిరి అందక కొట్టుకుంటూ ఉంటే అజయ్ లేచి మేఘ దగ్గరికి వెళ్ళి అమ్ము అన్నాడు చిన్నగా. అయినా మేఘ పలకకపోయేసరికి కొంచెం సీరియస్గా అమ్ము అని బేస్ వాయిస్తో పిలిచి నా మీద నమ్మకం ఉంటే ఇంకా వదిలే అన్నాడు అజయ్. దాంతో శకుంతల అని వదిలింది మేఘ. శకుంత కింద కూలబడింది దెబ్బతో. నేహ మమ్మీ అంటూ దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇచ్చింది. రాజేష్ అయితే పిచ్చ షాక్లో ఉన్నాడు. ఈ 2 ఏళ్లలో మేఘ అలా ఎప్పుడూ లేదు. ఇప్పుడు మేఘాని ఇలా చూస్తుంటే నవ్య రమ్య భయపడ్డారు. కిషోర్కి అయితే ఫ్యూజులు ఎగిరిపోయాయి భయంతో. జై ఇప్పటికే లేట్ అయ్యింది, దీని బుద్ధి అని నేహని చూపిస్తూ ఈ జన్మలో మారదు, దీని దరిద్రం వాళ్ళ నాన్నకి చూపించి వీడి కథ ఏంటో కూడా తేల్చే ఇప్పుడే అని ఆదిత్యని కోపంగా చూస్తూ చెప్పింది మేఘ. అంతలో ఒకతను ఇంట్లోకి వచ్చాడు. ఇదే ఫ్రెండ్స్, నీవే నా సర్వస్వం ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.